ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు చెప్పుకోబోయే విషయం, పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. ఏ రకంగానో చూద్దాం. అది ఈ వీడియోలో చెప్పుకుందాం. పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. మనకి మామూలుగా మన లౌకికంగా మన ప్రపంచంలో మనం అంతమందిని మనం చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల బంధువులు లేకపోతే మన ఇళ్లలోనే ఎక్కడైనా మొత్తం మీద ఎవరి సంతానం ఒకళ్ళ సంతానంతో పోలిక ఉండదు. రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కరు. ఎలా అంటే పుత్రులు అంటే ఎక్కువ పుత్రులు పుత్రికలు కూడాను. కాకపోతే ముఖ్యంగా మనం పూర్వం నుంచి ఆచార వ్యవహారాలను బట్టి కూడా ఎప్పుడు కూడా పుత్రులకి ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్, వాళ్ళ ఆధిక్యత, వాళ్ళ గురించే ఎక్కువగా కొడుకు ఇలాగా అని చెప్పుకోవడము, ఆ కొడుకు చూడలేదనో చూస్తున్నాడనో ఏదైనా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మన ఇళ్ళలో. అయితే ఇప్పుడు కాలమాన ప్రపంచం ఇప్పుడు పరిస్థితులను బట్టి కూడా చూస్తూ ఉంటాయి. అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లోను ఏదైనా విషయం మీద ఉద్యోగరీత్యా బయట ప్రపంచం వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ ఈ రకరకాలుగా మనం అన్ని రకాలుగానే చూస్తుంటాం. అసలు వీళ్ళు 7 రకాలుగా ఉంటారు. ఈ 7 రకాలుగా మొదటిది ఏంటి, పూర్వ జన్మలోనే తను తండ్రి దగ్గర ఒక డబ్బు ఎంతో కొంత సంపాదించి అది తండ్రికి ఇచ్చి తాను ఖర్చు పెట్టుకోకుండా తండ్రికి మాత్రమే ఇచ్చి తాను అనుభవించలేదు, తల్లిదండ్రులే అనుభవించడానికి తను ఇచ్చాడు. ఇచ్చి తను ఏదో కారణంగా తను మరణించాడు. అది మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ తను జన్మ ఎత్తి అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకోవడము, వాడుకోవడము. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటాం, ఎంతైనా సరే పిల్లల గురించి ఖర్చు పెడుతుంటారు తల్లిదండ్రులు కష్టపడి. అంటే వీళ్ళు పూర్వజన్మలో బ్యాంకు బ్యాలెన్స్ ఆ డబ్బులు అక్కడ దాచుకున్నారనమాట. తను దాచి ముందు ఇచ్చేసాడు. ఇచ్చి తను సంపాదించి ఇచ్చి తర్వాత మళ్ళీ ఈ జన్మలో తను వాడుకుందుకు తను మళ్ళీ పుట్టాడు అనమాట. ఒకటి. రెండవది, తండ్రి ఈ డబ్బు ధనం అనేది ముందు జన్మలో తండ్రి తను బాగా సంపాదించి తానే పిల్లలకు పెట్టి తాను అనుభవించకుండా అంతా పిల్లల గురించే తాను ఖర్చు పెట్టి తాను చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ పిల్లలకే మళ్ళీ పిల్లలుగా మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ కొడుకు చేత ఆ కొడుకే కొడుకుగా పుట్టి తను ఏదైతే తను అప్పుడు అనుభవించలేదో ఈ జన్మలో అనుభవిస్తాడట. ఇది ఒక రెండో రకం. మూడో రకం ఏంటి, శ్రమ. ఎవరైతే తల్లిదండ్రులను కూర్చోపెట్టి పనిచేసే ముందు జన్మలోని పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులే అన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, అదేంటి పిల్లలు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అనుకుంటాం. అంటే ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అనమాట. పూర్వజన్మలో వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో వీళ్ళు చేయించుకుంటున్నారు. అలాగా అటు నుంచి ఇటు నుంచి అటు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇలా సేవ అనమాట. సేవ రూపైనా కూడా వాళ్ళు ఆ జన్మలో చేసి ఉంటే ఈ జన్మలో వీళ్ళు సేవ చేస్తారు. అలా సేవ చేయనప్పుడు వీళ్ళకు తల్లిదండ్రులకు పిల్లలు సేవ చేయకపోతే వాళ్ళకు పుత్రుడిగా జన్మించినప్పుడు అంటే కింద జన్మలో తను చేసి ఉండి తన చేత చేయించుకోవడానికి ఈ జన్మలో పుట్టినట్టు అనమాట. అలాగే ఒకవేళ పుత్రుడే అంతా కష్టపడి తల్లిదండ్రులను కూర్చోపెట్టి అన్నీ కష్టపడి తానే అన్నీ తెచ్చి ఇంటి పరిస్థితులు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా సరే వాళ్ళు అసలు పట్టించుకోకుండా వాళ్ళని కూర్చోపెట్టి చేసే కొడుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ పూర్వజన్మలోనే ఆ పుత్రుడి చేత అన్నీ చేయించుకుని వీళ్ళు చేసి ఉన్నారనమాట. ఈ జన్మలో తాను అవి ఆ రుణం తీర్చుకుందుకు మాత్రమే ఈ జన్మలో పుట్టాడు అనమాట. ఇలాగ 4 రకాలు. తర్వాత 5, వీళ్ళు ఏంటంటే మిత్రులుగాను బంధురూపేణ మనం ఎక్కువగా వాళ్ళకి ఎంతో ఇష్టపడి వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు వాళ్ళకి బాగా చేదోడు వాదోడుగా పనిచేసినప్పుడు ఆ రుణం తీర్చుకుందుకు కూడా వాళ్ళు అదే జన్మలో పుడతారట. ఇప్పుడు ఇవి 5 రకాలు అయిపోయాయి. 6, 7 రకాలు. 6 అలాగే కూడా శారీరక శ్రమ, అంటే ధనార్జన, శారీరక శ్రమ, తర్వాత మంచితనంగాను అసలు ఏది ఉన్నా సరే వాడు బయటికి చెప్పకుండా వాళ్ళ కష్టనిష్టాలు వాళ్ళే భరిస్తూ వాళ్ళు ఆర్జించడం, డబ్బు ఖర్చు పెట్టడము, నౌకరీ చేయడము అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇంకో రకం 6వ రకం అనమాట వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మలోనే వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ చేత చేయించుకుని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు చేయడం, వీళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఈ 6వ రకం సంతానం. అంటే డబ్బు వాళ్ళే పెడతారు, నౌకరీ వాళ్ళే చేస్తారు, శారీరక శ్రమ కానీ మానసిక శ్రమ కానీ అన్నీ వాళ్ళే అనుభవిస్తారు. పల్లెత్తి మాట ఏమీ అనరు పెద్దవాళ్ళని కానీ పిల్లలు.
అలాగే లేదు పిల్లల్ని పెద్దవాళ్ళు ఏమనరు, కానీలే ఏముంది మనకు ఒప్పుకున్నంత కాలం చేద్దాం అన్నట్టుగా ఉంటారు. ఇవి 2 రకాలన్నమాట ఇలా చేసిన వాళ్ళు. మంచితనంగా ఉండి కూడా వాళ్ళు అవి అనుభవించడానికి ఈ జన్మలో మళ్ళీ పుడతారనమాట. ఇదట 7 రకాలుగాను. అందులో 7వ రకంగా పిల్లలు వాళ్ళు ఏంటంటే పూర్వజన్మలో శత్రు రూపేణా కానీ, అంటే డబ్బులు ఆర్జించి కింద జన్మలో మనం ఇచ్చినప్పుడు కొడుకు మనకి అంటే ఏదో నువ్వు ఇవ్వటం లేదు నాకు ఏ రకంగానూ ఇంటికి కుటుంబ బాధ్యత నిర్వహించటం లేదు అని ఇంట్లో తల్లి తండ్రి కొడుకులు చికాకు పడి ఒకళ్ళనొకళ్ళు డబ్బులు తండ్రికి కొడుకు ఇవ్వడం కానీ కొడుకుకి తండ్రి ఇవ్వడం కానీ, అంటే అదేంటంటే ఇష్టంగా కాకుండా మానసికంగా మామూలుగా కష్టపడి అయ్యో వీళ్ళు నన్ను ఇంట్లో ఇలాగా అంటున్నారు, నేనేం సంపాదించడం లేదు తేవటం లేదని అని బాధపడుతూ ఇస్తారు చూడండి శత్రుత్వంతో. ఆ శత్రుత్వాన్ని తీర్చుకుందుకి వీళ్ళు మళ్ళీ జన్మెత్తి కొడుకుగా పుట్టి ఎంత శత్రుత్వం ఇది చేయాలో అంత శత్రుత్వాన్ని కూడా వాళ్ళు వైరవులుగా పుడతారట సంతానం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అంటే రుణం ఉంటేనే భార్య కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఇంట్లో మన ఆఖరికి పెరట్లో పని మనిషి కానీ మనం పూజించే మనకి రోజు ఆ పాలు ఇచ్చే పశువులు అంటే ఆవులు గేదెలు కానీ ఇవన్నీ కూడా మనం వాటికి రుణం ఉండయి. అవి మనకి రుణం ఉన్నప్పుడు మాత్రమే మనకి అవి తారసపడతాయి మన జీవితంలో అని. ఇలా 7 రకాల పుత్రులు ఉంటారు. అంటే ఇప్పుడు దీనికి ఏంటి మనం చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు ముఖ్యంగా పెద్దవాళ్ళు మనం అన్ని కొంత వయసు వచ్చే వరకు పిల్లలకి పెంచి పోషించి వాళ్ళకి అన్నీ పెట్టి వాళ్ళకి ఉద్యోగరీత్యా కానీ లేకపోతే వాళ్ళ అవకాశంగా మన దగ్గర ఉండి కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ధనార్జన గురించి పై దేశాలు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరిగి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కృతజ్ఞతగా మనకి ఎంతైనా ఇవ్వచ్చు. అయ్యో అమ్మా నాన్న కష్టపడ్డారు మనం ఎంతైనా, అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళకి ఇంటూ కొంత ఏమీ లేనప్పుడు వాళ్ళు పూర్తిగా బాధ్యత నిర్వహించితే అది బాగుంటుంది. అలాగే శ్రమ కూడాను పని కూడాను వీళ్ళకి ఒంట్లో ఓపిక ఉండి వాళ్ళు చేసుకోగలిగినప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయించుకోవాలి. వీళ్ళకి పూర్తిగా ఒంట్లో ఓపిక అయిపోయి పూర్తిగా చేసుకోలేనప్పుడు మాత్రమే పిల్లల్ని వీళ్ళు వాళ్ళ చేత చేయించుకోవాలి. అలాగే పెద్దవాళ్ళ చేత కూడా వాళ్ళకి చేయగలిగినంత కాలం వాళ్ళు ఎవరు అంటే దీనికి ఎలా చెప్పాలి అంటే మనం ఎవరమైనా సరే కొంతమందిని చూస్తాం ముసలి వయసులోని షాపుల్లోనే తర్వాత రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒంట్లో రక్తం బొట్టు బాగా ఉండి పనిచేసి శక్తి ఆ మాత్రం శక్తి ఉన్నంత కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోమని చెప్పడం అనమాట. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉన్నంత వరకు ఆ శక్తి ఉన్నంత వరకు కూడా తల్లిదండ్రులైనా పిల్లలైనా. ఎందువల్ల అంటే ఆ రుణం అనేది తీరిపోతే తల్లిదండ్రులు ముందు పోవచ్చు, లేదంటే తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు పోవచ్చు. ఎంత రుణం అయితే మనకు తెలియదు కదా, మనకు ఎంత మనం రుణపడి ఉన్నామో, పిల్లలకు మనం ఎంత రుణపడి ఉన్నామో మనకు తెలియదు, వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత రుణపడి ఉన్నారో వాళ్ళకి తెలియదు. అందుకు ఎవరి బ్యాలెన్స్ అంటే ఎవరు ఎంత చేయగలిగినప్పుడు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు అంత మాత్రమే మనం చేసుకోవాలి అనేది చెప్పడం ఈ ఉద్దేశం అన్నమాట. దీనికి సంబంధించి ఒక కథ ఇప్పుడు చాలా రోజుల క్రితం నేను చందమా కథలో ఉంది, చాలా బాగుంటుంది. దీనికి ఈ కథ బాగా అనువర్తించవచ్చు అన్నమాట. అంటే అదేంటంటే రుణానుబంధం. ఈ రుణానుబంధం ఎలా ఉందంటే ఒక చెప్పులు కుట్టేవాడు మాదిగవాడు, అతనికి చాలా అంటే మామూలుగా అంతా నిష్ట నియమాలు అన్నీ దైవము అంటే భక్తి గురువులు పండితులు అంటే అన్నీ ఉన్నాయి. తన భార్యాభర్త ఇద్దరు మంచిగా ఉంటారు, చెప్పులు కుట్టి అతను బతుకుతూ ఉంటాడు అనమాట. అయితే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా వాడికి సంతానం లేకపోతే ఒకసారి ఒక పండితుడి దగ్గరికి వెళ్తాడు. పండితుడి దగ్గరికి వెళ్ళి గురువుగారు అని దండం పెట్టి సంతానం కలగటం లేదు, ఏం చేసినాను, మాకు ఏదైనా సలహా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మేము సంతానాన్ని ఇది చేయాలి అని చెప్పి ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది. అయితే నువ్వు ఎందుకు కంగారు పడతావు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పిల్లలు నీకు లేరు అంటే నువ్వు రుణాలు లేవన్నమాట ఎవరికినూ, అందుకు నీకు ఈ జన్మలో నీకు లేరు, అందువల్ల చింతించకు అని ధైర్యం చెప్పి ఆ పండితుడు అతగాని పంపించేస్తాడు.
అయితే తనైతే చెప్పేశాడు పండితుడు, పర్వాలేదు నీకంటే ఎవరు రుణం లేరు కాబట్టి నీకు సంతానం లేదు అని. కానీ మామూలుగా కాలమాన పరిస్థితుల్లో లౌకికంగా మనకు చూసినప్పుడు అయ్యో వీళ్ళు పిల్లలు లేరు అని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండే ఎవరైనా అడిగినప్పుడు ఏం చెప్పాలి, వీళ్ళైతే చెప్పేశారు ఇలాగా అతను సిద్ధాంత్ గారు ఇలా చెప్పారు కానీ అని ఆలోచిస్తూ అయితే వాళ్ళకి తనకే బుర్రలో ఒక ఐడియా ఒక ఆలోచన వచ్చిందిట. రుణం ఉంటేనే కదా పిల్లలు పుడతారంటారు. సరే నేను ఈ రుణాన్ని ఎవరికైనా ఒకరికి ఏదైనా ఇచ్చి రుణం పొందినట్టుగా వాళ్ళని మనకి రుణగ్రస్తులు అయినట్టుగా చేసుకుందామన్న ఉద్దేశంతో చెప్పులు కుట్టే అతను కాబట్టి ఆ చెప్పులు ఎవరు తన దగ్గరకు వచ్చినాను ఎవరు వచ్చినా వాళ్ళకి ఉచితంగా తీసుకోండి పర్వాలేదు తీసుకోండి అని బతిమాలి మరీ ఇస్తానంటే, నీ చెప్పులు మాకెందుకురా బాబు, మేము రుణం పడిపోతాము, ఎవరు ఎంతమంది ఏమి ఇచ్చినా వాళ్ళు పుచ్చుకోవట్లేదు. ఇలా కాదు, ఎవరు ఇచ్చినా నీ రుణం నాకెందుకు అంటున్నారు, అందులో చెప్పులు వాడి దగ్గర రుణపడడం ఏమిటి, మేము నీ చెప్పులు మేము ఎంత అందంగా ఉంటే మాత్రం, నువ్వు ఎంత బాగా కుడితే మాత్రం ఎంతో కొంత ఇవ్వకుండా మేము ఎలా తీసుకుంటాం, మాకు అలా వద్దు అసలు అని చెప్పి ఈ చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. ఇది కాదు పద్ధతి, ఇంక దీనికి ఏదైనా వేరే మార్గం ఆలోచించాలి అని చెప్పి చెరువు పక్క నుంచి ఇసుక దారిలో ఉంటుంది కదా, అలాంటి దగ్గరలో అంటే కాలినడకన ప్రయాణం చేసి పూర్వం కాలినడకన వెళ్ళేవాళ్ళు కదా, ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు ఇసుక దారిలోంచి చెరువు పక్క నుంచి అలా వెళ్ళినప్పుడు బాగా కొంచెం దూరం ఇసుకలో నడిచేపాటికి కాలి చెప్పులు లేకుండా కాళ్ళతో నడిచినప్పుడు ఎవరికైనా మంటలు మండుతాయి, చురుకుతాయి, ఎండలో నడవలేరు, బొబ్బలు ఎక్కుతాయి కాళ్ళు. అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చెప్పులు ఒకటి మంచి చక్కటి చెప్పులు జత ఒకటి కుట్టి ఎవరికైనా అందుబాటులో ఉంటే వాళ్ళకి అక్కడ వేసుకుంటారు. ఎవరు చెప్పులైనా పొరపాటున చెప్పులు లేకపోయినా కాలిన వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వేసుకోరా అని పెట్టి ఓ చెట్టు చాటు నుంచి ఎవరైనా తొడుక్కుంటారా అమ్మా అని చాలా రోజులు అలా చూసేవాటి. కానీ ఎవరు ఆ చెప్పులు ఎవరు వేసుకోలేదు. ఎవరు మనాన్ని వాళ్ళకి కాళ్ళకి చెప్పులు ఉండేవి. చూసిన వాళ్ళు కొంతమంది, చూడని వాళ్ళు కొంతమంది, అయినా సరే వాటి సంగతి అవి అలాగే ఉన్నాయి పెట్టిన దగ్గరే. సరే ఏం చేస్తాం, సరే ఎప్పుడు ప్రాప్తమైతే అప్పుడేను అని వచ్చాడు ఇంటికి. అయితే ఆ తర్వాత ఎప్పుడో 2-3 రోజుల్లో తాను రోజు చూసి విసిగిపోయాడు కదా, ఆ తర్వాత 2-3 రోజులు వెళ్ళలేదట. అయితే అప్పుడు ఈ పండితుడు, ఏ పండితుడైతే ఇతనికి రుణానుబంధ రూపేణ అది చెప్పి నీకు ఎవరు సంతానం, నీకు ఏమీ ఇబ్బంది పడకు, నీకు పూర్వజన్మలో ఎవరు నీకు రుణం లేరు కాబట్టి ఈ జన్మలో లేరని ఏ పండితుడైతే చెప్పాడో ఆ పండితుడు ఎక్కడి నుంచో వస్తున్నట్ట, ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళి వస్తుంటే చెప్పేదో తెగిపోయింది. ఆ ఎండలోని మంచి దీనిలో మంచి 12 గంట టైంలోని నడినెత్తిన సూర్యుడు తాండవిస్తాను. ఆ టైంలో ఇసుక బాగా వేడెక్కిపోయింది. కాళ్ళకి చెప్పులు లేవు, ఏం చేయాలరా అని చెప్పు తెగిపోయింది అని చెప్పి చూసి అటు ఇటు చూసరికి ఇక్కడ ఏవో కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరు మర్చిపోయినట్టున్నారు, సరేలే ప్రస్తుతానికి కానిద్దాం, ముందే పని ఒడ్డెక్కాలి కదా అని వేసుకున్నట్ట. సరే వీడి పంట పండింది. ఏ పండితుడు చెప్పారో ఆ పండితుడే వేసుకున్నాడు. వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పండితుడు వేసుకున్నట్టు కూడా అతగారికి తెలియదు. ఎవరో మొత్తం మీద అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఈ పండితుడు కొన్ని రోజులకి మరణించడము, ఆ తర్వాత ఏమో ఈ చెప్పులు కుట్టిన వాడి కడుపున పుట్టడం జరిగిందిట. అయితే ఇతను మంచి వేదాంతాలు అన్నీ చదువుకొని, సిద్ధాంత వేదాంతాలు అన్నీ చదవడం వల్ల పండితుడికి కొంచెం పూర్వజన్మ జ్ఞానం ఉందిట. పిల్లడిగా పుట్టాడు కానీ వాడికి కొడుకుగా పుట్టాడు, ఈ మాదిగ వాడికి. పుట్టినప్పటికీ కూడా తర్వాత ఎప్పుడైతే వీడి తర్వాత కొన్ని రోజులు కొంచెం జ్ఞానం వచ్చిందో వీడిగా పుట్టాను నేను అని కొంచెం దివ్య దృష్టిగా చూస్తే నేను ఆ రోజు చెప్పులు వేసుకున్నాను వీడి కడుపును ఇలాగనమాట. ఇది ఎలాగైనా ఈ రుణం నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అని పండితుడు ప్రయత్నిస్తున్నట్ట. ఈ లోపల ఈ పిల్లడు పెరిగి పెద్దవాడై 10-15 ఏళ్ళు వచ్చేట పిల్లడు కూడా చెప్పులు కుట్టడం నేర్చుకున్నాడు. తండ్రితో పాటు వృత్తికి అక్కడికి వెళ్ళి కుట్టడం అన్నీ కుట్టి తాను కుట్టి అమ్మిన డబ్బులు తెచ్చి తల్లికి ఇచ్చేవట. అయితే తల్లి ఓ రోజు పుచ్చుకోపోయిందట. అయితే చెప్పేట భర్త, పొరపాటుని కూడా వాడు సంపాదించి ఇచ్చిన డబ్బులు నువ్వు పుచ్చుకోకు, దాని విషయం నేను చెప్తాను, నువ్వు మాత్రం వాడు ఏది డబ్బులు ఇచ్చినా నువ్వు పుచ్చుకోకు,
వాడు చెప్పులు కుట్టేయడం నేర్చుకొని అమ్మి ఆ డబ్బులు తెచ్చి తల్లిదండ్రులకి ఇవ్వబోతే తల్లిదండ్రులు పుచ్చుకోలేట. ఎప్పుడైతే తల్లిదండ్రులు పుచ్చుకోవటం లేదో ఇతరికి దివ్య దృష్టి ఉంది కదా, ఎలా చేయాలి, వీళ్ళ రుణం ఎలా తీరుతుంది అని అనుకుంటున్నట్టు. అప్పుడు ఈ పండితుడు కొడుకుగా పుట్టాడు కదా, వాడి పేరు సంగన్న అని పేరు పెట్టుకుంటాడు. వీడు సరేలే తీరినప్పుడు తీరుతుంది, ఏదో చూద్దాం అన్నట్టుగా పుచ్చుకోవట్లేదని అవన్నీ కూడా ఒక సంచిలో పెట్టి దాచుతున్నాడు అనమాట. ఒకసారి తండ్రికి పక్క ఊరు వెళ్ళే పని పడింది. అయితే ఈ తండ్రి ఏంటంటే ఈ మాదిగవాడు తలారి ఉద్యోగం చేస్తాడు. అంటే పహారా కాస్తాడనమాట, గస్తీ కాసే ఉద్యోగం అనమాట అతడిది. రాత్రిపూట గస్తీ కాస్తారు. పూర్వం డప్పు వేసి గస్తీ కాసి జాముకి లేపి జాగ్రత్తగా ఉండండి దొంగలు పడతారని తెలియచేసి డప్పు వేసి మరి పూర్వం చెప్పేవాళ్ళ పహారా అంటారు, పహారా కాసేవాళ్ళు. ఇప్పుడు మనకి గుర్కాలు నైట్ వాచ్మెన్లు ఎలాగైతే ఉంటారో ఆ కాలం అది ఉండేదన్నమాట. అయితే ఈ తండ్రి పక్క ఊరు వెళ్ళి రాత్రి చెప్పేట, నేను సాయంత్రానికి రావడం కుదరదు, ఈరోజు నా బదులు నువ్వు చెయ్యి అని కొడుక్కి డ్యూటీ అప్పచెప్పి నువ్వు చెయ్యని వాడికి మళ్ళీ ఒక అసిస్టెంట్ ఉంటాడు తలారి వాడు పక్కనే. వీడిని అప్పచెప్పి పెద్దవాడిని ఒకడిని, వాడికి బాగాను, వీడికి కుర్రవాడు, వీడు ఓ 10-15 ఏళ్ళు కుర్రవాడు అనమాట. ఇంకా అలాగే నాన్నగారు తప్పకుండాను మీరు వెళ్ళిరండి నేను చేస్తాను అని చెప్పాట. సరే ఇంకా వచ్చాట మొదటి జాము మొదలైంది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. వాడు తలారి తనకి సహాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చేట, మాదిగవాడైనా వచ్చి ఇద్దరు వెళ్ళారట. వాడిని సంగన్న మొదటి జాము మొదలైంది, అందరూ మంచి నిద్రలో ఉన్నారు, అందరికీను మేల్కొలుపు అని చెప్పాట. చెప్తే వాడు డప్పు వేస్తూ ఇలా చెప్పాట, ఏమని, మాతా నాస్తి పితా నాస్తి బంధు సహోదర అర్ధనాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త అని చాటింపు వేసి గట్టిగా అందరికీ వినపడేటట్టు ఈ శ్లోకం చెప్పేట. చెప్పేటప్పటికి పక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయాట, ఇదేంటి నేను చెప్పమన్నదేంటి, నువ్వు చెప్పింది ఏంటి, ఇలా చెప్తున్నావేంటి, ఇవన్నీ నీకెప్పుడు నేర్చుకుని ఇదేంటి ఇలా, దీనికి అర్థం ఏమిటి ఇంతకీను, అసలు నాకేమీ అర్థం అవ్వలేదు నువ్వు చెప్పిన దానికి అని చెప్పి ఆ తలారివాడు అడిగితే ఏమీ లేదు, తల్లి లేదు, తండ్రి లేరు, బంధువులు లేరు, సహోదరులు లేరు, డబ్బు అర్థం నాస్తి, డబ్బు లేదు, ఆస్తి లేదు, గృహం ఇల్లు లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు, తస్మాత్ జాగ్రత్త అవంటి వాటి గురించి మొహపడకండి అని చెప్పడానికి తస్మాత్ జాగ్రత్త అని ఇవన్నిటి గురించి ఆలోచించకండి అన్నట్టుగా మేల్కోండి వీటన్నిటి గురించి ఆలోచించకండి అని చెప్పడం దాని అర్థం అని చెప్పాట. ఈ డిస్కషన్ ఇదంతా అయ్యేసరికి రెండో జాము వచ్చిందట. బాగుంది అని వాడు ఆశ్చర్యపోతున్నాడు అనమాట పక్కన తలారి. రెండో జాము మళ్ళీ నాయన రెండో జాము వచ్చింది సంగన్న, ఇప్పుడన్నా చాటింపు వెయ్యి, అందరు జనాలు నిద్రపోతున్నారు అని. అయితే ఇప్పుడు చెప్పేట మళ్ళీను కామక్రోధశ్చ లోభశ్చ దేహతిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. మళ్ళీ ఆశ్చర్యపోవడం వీడు అంతా అయిందిట, ఈ తలారు అంతా. ఇదేంటి నువ్వు మళ్ళీ నేనేది చెప్పమంటే నువ్వు ఒకటి చెప్తున్నావు, మీ బాబు ఎప్పుడు ఇలా చెప్పడం నేను చూడలేదు, ఇప్పుడు చెప్పిన దానికి ఏంటి అర్థం, ఏమనుకోకు నాకు అర్థం చెప్పు నాకు అన్నట్టు. అంటే కామము, క్రోధము, లోభము అనేవి మన దేహంలో ఉంటాయి, అవి ఏంటి మనకున్న జ్ఞానాన్ని నశింపచేస్తాయి అనే దొంగలు అవి. ఈ మూడు నాలుగు అంటే మదమాశ్చర్యాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అంటాం చూసారా, ఇవన్నీ మన దేహంలో ఉండే దొంగలు. ఇవి మన దగ్గర ఉన్న జ్ఞానం అనే రత్నాన్ని దొంగలించడానికి అవి మనకి అప్పుడప్పుడు ఇదవుతూ ఉంటాం, మన వాటిల్లోని ఈర్ష్య పడుతూ ఉంటాం, అసూయ పడుతూ ఉంటాం, అవి వస్తూ ఉంటాయి. అందువల్ల తస్మాత్ జాగ్రత్త అని వాటి గురించి జాగ్రత్త పడమని చెప్పాను అని చెప్పాట.
ఆశ్చర్యపోయాట మళ్ళీను. ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇంత చిన్న పిల్లడు ఎప్పుడు చదివాడు వీడు ఇవన్నీను, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పిల్లడేమిటి ఇంత పెద్ద ఇవన్నీ శ్లోకాలన్నీ చెప్పడం ఏంటి, చాలా వింత విడ్డూరంగా ఉంది అని అనుకున్నాడు. సరే మూడో జాముకి మళ్ళీ టైం అయింది. మూడో జాముకి మళ్ళీ డప్పు ఇది వెయ్యి అని చెప్పి మేల్కొలుపు జనాల్ని అని చెప్పాడు. ఈ మూడో జాముకి చెప్పేపాటికి ఇలా చెప్పాట: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. అంటే జన్మ ఎత్తడం ఒక దుఃఖం, ముసలితనం ఒక దుఃఖం, భార్యతో ఉండడం ఒక దుఃఖం, కష్టాలు బాధలు అన్నీ కూడా సముద్రం అనే కెరటాలు, వాటిల్లో నుంచే మనం బయటపడడం, ఈ సంసార సాగరంలోంచే బయటపడడం అనేది చాలా కష్టం. అందువల్ల వాటిని మర్చిపోయి వాటి నుంచి బయటపడండి అని, జాగ్రత్తగా ఉండండి అని తెలియచెప్పాను అని చెప్పేట. చాలా బాగుంది, ఏది నువ్వు నోరెప్పితే శ్లోకమే చెప్తున్నావు, చాలా చిత్రంగా ఉంది. మీ నాన్న వచ్చి మీ అయ్య ఇంకా రేపో మాపో నీకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నువ్వు చూస్తే ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నావు ఈ శ్లోకాల్లోని. అంతా కూడా మాయలేదు, ఇవన్నీ మాయలు, మాయా ప్రపంచము, ఈ మాయలలో నుంచి పడకండి అని అందరినీ కూడా ఈ మెట వేదాంతం చెప్తున్నాం. చాలా బాగుంది. ఆ తర్వాత మీ అయ్యో ఎప్పుడూ కూడా చెంబు తప్పేలాలు జాగ్రత్తగా ఉండండి, ఆ దొంగలు ఉన్నారు అని ఇలాగే చాటింపు వేసేవాడు, కానీ ఇవెప్పుడు చెప్పడం నేను వినలేదు, చూడలేదు, బాగానే చెప్తున్నావు నువ్వు అని చెప్పేట. అని చెప్పి సరే 4వ జాము కూడా వస్తున్నది, టైం అయింది, కాలక్షేపం అవుతున్నది. 4వ జాముకి ఇప్పుడైనా కనీసం చాటింపు వెయ్యి అని చెప్తే ఇప్పుడు వేసేట. ఆశయ భజతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షేణ నజానాతే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేట. 4వ జాము 4వ శ్లోకం. దీనికేమిటి చెప్పు, దీని అర్థం కూడా చెప్పు నాకు, నేను చెప్పిన అన్ని అర్థాలు నాకు అర్థం అవ్వట్లేదు, ఈ పద్యానికి ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పండి. అంటే ఆశ అనేది మంచిది కాదు, ఈ ప్రతిదీ ఆశ, ప్రతిదీ చూసిందల్లాను భగవంతుడిని మనం అంటే మనం చేసే కర్మల వల్ల మనం ఇది చేయాలి. ఆయుక్షేణం ఒక పక్క నుంచి రోజు దినదినం మనం పుట్టిన దగ్గర నుంచి వయసు వస్తూ ఉంటే అది ఆయుక్షేణం అవుతున్నది అని ఎవరు గ్రహించకుండా ఆశలతోటి ప్రపంచం అంతా ఉంది, ఇది కావాలి అది కావాలి అని. అలా కాకుండా దేని యందు దృష్టి నిలపాలో దాని యందు దృష్టి నిలపమని, మనం చేసే కర్మలు మంచి కర్మలు చేయమని చెప్పడం దాని ఉద్దేశం. ఈ చింతలు అనేవి ఎప్పుడు ఉంటాయి, అది కావాలి ఇది కావాలని. అవన్నీ కాకుండా ఆయుక్షేణం అయిపోతున్నది, అవి కాకుండా ముందు చేసుకోవలసినవన్నీ జాగ్రత్తగా పూజలు పునస్కారాలు ఏదైనా రామకృష్ణ అనుకుని జాగ్రత్త పడండి అని దీని అర్థం అని సంగన్న మొత్తం మీద 4 శ్లోకాలు చెప్పారు. చాలా ఆశ్చర్యపేట, ఏంటి ఇంత చిన్న పిల్లడు ఇన్ని శ్లోకాలు అసలు ఎప్పుడు చదవడమే చూడలేదు, ఎప్పుడు వీడికి వచ్చాయి. ఇదంతా పూర్వజన్మ జ్ఞానం అనమాట. ఆ పండితుడికి ఉంది. ఏదో కర్మవశాత్తు అక్కడ చెప్పులు వేసుకోవడం, వీళ్ళ కడుపును పుట్టడం, అక్కడ ఉండడం, అక్కడ వాళ్ళ పంచలో తినడం, పడుకోవడం, ఇవన్నీ కూడా ఆ పూర్వజన్మలో మరి చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి తీసుకోవడం అనేది తప్పు కదా. అనుకోకుండా జరిగింది కాబట్టి వాడి కడుపును వీడు పుట్టడం, ఇవన్నీ చేయడం అయింది. అయితే ఎప్పుడు మొదటి జాము అప్పుడే ఈ శ్లోకం ఎప్పుడైతే మాతానాస్త పితాన ఈ శ్లోకం వాడు ఎప్పుడైతే చాటింపు వేస్తే ఈ మాటలు చెప్పాడో రాజుగారు, ఆ దేశ రాజుగారు వింటున్నట్ట. అసలు వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని వాళ్ళు కూడా గూఢచాలను పెట్టి, వాళ్ళు తెల్లవారులు వీళ్ళు పహార ఎవరి డ్యూటీలు వాళ్ళు ఎక్కడికక్కడ ఉంటారు కాబట్టి రాజుగారు కూడా మెలకుగానే ఉండి మొదటి జాము తన చాటింపు వేసినప్పుడే ఆ శ్లోకం ఏంటి అనేది, ఏంటి ఇంత ఇది వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు వచ్చారా, తండ్రి ముసలాయన వచ్చినట్లేదు, బహుశా కొడుకు వచ్చినట్టున్నాడు, ఎవరు ఇంత బాగా చెప్తున్నారు అని ఇతన్ని చూడాలి అని అనుకుని మొత్తంగా లేచే ఉన్నట్టు. 4 జాములు కూడా తను చెప్పిన 4 జాములు ఏం చెప్తాడో చూద్దాం అన్నట్టుగా అన్నీ పరీక్షించితే చూస్తున్నట్టు అనమాట, నిరీక్షించి.
వింటున్నాడు అనమాట అన్నీ. విని 4 జాములకి 4 శ్లోకాలు కూడా విన్నాట. మర్నాడు తెల్లవారిన తర్వాత బట్టలను పిలిచి ఫలానా రాత్రి ఎవరు పహారా కాశారో అతన్ని పట్టుకొని రమ్మనమని చెప్పాట. వెంటనే అక్కడికి వెళ్ళడం ఇతన్ని రమ్మన్నట. సరే ఏమిటి తప్పు జరిగింది ఏమిటైంది అని వెళ్ళాట. వెళ్ళి రాజేమో అడిగేట ఇవన్నీ. ఇంకా పండితుడు ఇవన్నీ చెప్పి తెలుసుకొని చాలా బాగుంది అని తనకి ఏదో బహుమానం ఇచ్చాట. కాసులు, ఒక సంచితో కాసులు ఇచ్చాట. ముందు నాకు అవసరం లేదు అని చెప్దాం అనుకున్నట్ట. నాకెందుకు ఇవన్నీ, నాకు అవసరం లేదని. కాకపోతే రుణం ఒకటి తీర్చుకోవాలి కదా, తల్లి తండ్రి రుణం ఉండిపోతున్నది, నాకు ఈ రుణం తీర్తే కదా నేను మళ్ళీ ఇందులో నుంచి విముక్తుడిని అవుతాను అని, సరే ఎందుకైనా ఉంటుంది అని తీసుకున్నట్ట. తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ రాజుగారు సన్మానించినట్టు తను ఏదో బహుమతి ఇచ్చినట్టు ఏం చెప్పలేదు. అయితే ఊళ్ళో వాళ్ళు తర్వాత ఎప్పుడు చెప్పుకున్నారో అవన్నీ వేరే విషయం. ఆ రోజు రాత్రి ఆ వీధిలో ఉన్న పాకలు వాళ్ళ చుట్టుపక్కల ఇల్లు కాలిపోయేట. వీళ్ళది కూడా ఆ మధ్యలో ఉందిట, ఆ పాకల మధ్యలో. అప్పుడు ఆ తండ్రి అప్పుడే రావడం, ఈ పాకలన్నీ ఒక పక్కన మంటలు మండుతున్నాయి, ఇవన్నీ గబగబా ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ బయటికి తీస్తున్నారు. ఆ తీసినప్పుడు ఆ సామాన్లన్నీ అవన్నీ మొత్తం రక్షించుకోవాలన్న ఉద్దేశంలోని ఈ తండ్రి లోపల నుంచి కొడుకు అందిస్తున్నాడు, ఇక్కడ తండ్రి అందుకున్నాడు. లోపల నుంచి ఇదే సమయం అని చెప్పి తాను రాజుగారు ఏవైతే ఇచ్చాడో ఆ ధనం మూట కూడా తనకు అందించాడు. ఆ తండ్రి అందుకున్నాడు. నా పని అయిపోయింది, అన్నీ అందులోంచి తీసిపడి ఆ మంటల్లోనే దూకిసేట, నా రుణం తీరిపోయింది అని ఈ కొడుకు. తండ్రి నివ్వెరపోయేట, ఇదేంటి ఇలాగా అని చెప్పి. ఆ తర్వాత అని మొత్తం అందరూ చెప్పడం, తర్వాత తన కడుపున ఈ పండితుడు పుట్టాడు. అప్పుడే తను అనుకున్నాడు అనమాట, ఆ రోజు నా చెప్పులు ఈ పండితుడు వేసుకున్నాడు, ఆ పండితుడికి మరణించి మళ్ళీ నా కడుపున ఇతను సంతానంగా పుట్టాడు. అయితే ఇప్పుడు ఈ రుణం తీరిపోయింది, ఆ రాజుగారు సన్మానించి ఇచ్చినది అవి, వీటి వల్ల నేను ఇందులో ఈ మూట అందుకోవడం వల్ల ఈ రుణం తీరిపోయిందని ఇతను మళ్ళీ ఇందులో చేయడం చాలా బాధపడ్డాట, ఎంత పని జరిగింది అనేసి. అంటే దీని అర్థం ఏంటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ముందే చెప్పాడు కదా అతను. అలాగా ఆ రుణం ఉంటే కానీ వీళ్ళు కొడుకులే కాదు, కూతుర్లే కాదు, మా భార్య, పిల్లలు, పని మనిషి, దొడ్లో ఉండే ఆవులు, గేదెలు ఇన్ని కూడా మనం వారి రుణం ఉంటేనే, మనం ఎవరి చేతనైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలన్నా, ఒకరింట్లో ఒక భోజనం చేయాలన్నా, వారు మనకి పెట్టాలన్నా, మనం వారికి పెట్టాలన్నా, ఏదైనా ఒక రుణం ఉంటేనే అవి జరుగుతాయి అని చెప్పడమే దీని ఉద్దేశం. పుత్రులు గురించి కూడా ఇదేనమాట. రకరకాలుగా పుత్రులు ఉంటారు. అయ్యో వాళ్ళు చెయ్యలేదు, వీళ్ళు చేశారు, ఆ కొడుకు అంత బాగా చేశారు, ఈ కొడుకు ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ జన్మలో అవి కావు. గత జన్మలో మనం చేసుకున్న పూర్వపుణ్యాలను బట్టే ఇప్పుడు సంతానం ఉన్న వాళ్ళకి, లేకపోయినా కూడా ఎవరు చింతించే పని లేదు అని చెప్పడానికి ఈ వీడియో ఉద్దేశం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కథ కూడా అది చాలా ఎప్పుడు 1947 ఇప్పుడు అప్పట్లో మా చిన్నప్పుడు మేము చాలా చందమామ కథలు అవి చదువుతుండేవారు. అది ఈ మధ్య కాలంలో మళ్ళీ యూట్యూబ్లోనే ఎవరో చదివి పెట్టారు. అందరూ వినే ఉంటారు. కాకపోతే వినని వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళ గురించి నాకు ఎందుకన్నా ఈ కథ చాలా బాగుంది అనిపించి నేను అలా గుర్తుపెట్టుకున్నాను. ఇవన్నీ చాలా బాగా చెప్పాడు పిల్లడు. రుణానుబంధం గురించి ఎంత బాగా చెప్పాడు. ఇవన్నీ కొంచెం మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నమాట. ఎంతవరకు మనం చేయాలో, ఎక్కడ ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నెగ్గాలో అంతవరకు చేసుకోవాలి అని మనకి జీవిత గుణపాఠాలే నేర్పుతాయి అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇలాంటివన్నీ మంచి మంచి కథలు వినాలంటే రాబోయే వీడియోలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లు మంచి నచ్చిన వాళ్ళు కామెంట్లు పెట్టండి. అవి పెడితే వాటిని చూసి మాకు కూడా ఉత్సాహం వచ్చి ఇలా మంచి మంచివన్నీ కొంచెం చేయడానికి మాకు ఓపిక వస్తుంది. ఇదేదో నా అంతటా నేనే అన్ని వీడియో అమర్చుకోవడం పెట్టడం, మేము ఇద్దరమే ఉన్నాం. ఆయన పనిలో ఆయన ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. అందుకని ఏదో చేయాలి, చెప్పాలి, మనకు తెలిసిన ముక్కలు రెండు అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశం తప్పించి ఇదేదో మాకు మరేది యూట్యూబ్ ద్వారా ఏదో పెద్ద ఫేమస్ అయిపోదామని కాదు. తప్పైతే మన్నించండి. స్వస్తి.